నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తనూత్మందం ఏను వస్యంతి ధీరా తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం. అర్జునునికి తెలుపబడిన ఈ వేద సత్యమే నిజానికి జ్ఞానరహితులైన తమను గొప్ప పండితులుగా చెప్పుకునే ప్రపంచంలోని వారందరికీ ఇవ్వబడింది. స్వయంగా తాను అర్జునుడు రణరంగంలో సమకూడిన రాజులందరూ నిత్యులని మరియు బంధముక్త స్థితులు రెండింటిలోనూ వ్యక్తిగత జీవులకు తాను నిత్య పోషకుడనని భగవంతుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. దేవదేవుడు పరమ పురుషుడు కాగా అతని నిత్య సహచరులైన అర్జునుడు, అక్కడ సమకూడిన రాజులందరూ వ్యక్తిగత నిత్య పురుషులు. గతంలో వారు వ్యక్తిగతులుగా ఉండకపోలేదు, ఇకపై నిత్య పురుషులుగా ఉండకపోరు. వారి వ్యక్తిత్వం గతంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఎటువంటి అవరోధము లేకుండా కొనసాగుతుంది. కనుక ఎవ్వరి కొరకు దుఃఖించడానికి కారణమే లేదు. మాయావరణము అంటే మోహము నుండి బయటపడి మోక్షాన్ని పొందిన తర్వాత ఆత్మ నిరాకార బ్రహ్మములో లీనమై తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుందనే మాయావాద సిద్ధాంతము పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణునిదే ఇక్కడ సమర్థించబడడం లేదు. వ్యక్తిత్వము గురించి మనము కేవలము బద్ధస్థితిలో ఆలోచిస్తామనే సిద్ధాంతము కూడా ఇక్కడ సమర్థించబడలేదు. ఉపనిషత్తులలో ధృవపరుపబడినట్లు తన వ్యక్తిత్వము ఇతరుల వ్యక్తిత్వము శాశ్వతంగా కొనసాగుతుందని శ్రీకృష్ణుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. శ్రీకృష్ణుడు మోహానికి గురికాడు కనుక అతని మాట అత్యంత ప్రామాణికము అవుతుంది. వ్యక్తిత్వం అనేది యథార్థమైన విషయం కాకపోతే శ్రీకృష్ణుడు భవిష్యత్తులోనైనా అంటూ దీనిని ఇంతగా నొక్కి చెప్పేవాడు కాదు. శ్రీకృష్ణుడు చెప్పిన వ్యక్తిత్వము భౌతికమైనదే గాని ఆధ్యాత్మికమైనది కాదని మాయావాది వాదించే అవకాశం ఉన్నది. వ్యక్తిత్వము భౌతికమైనదనే వాదాన్ని అంగీకరించిన శ్రీకృష్ణుని వ్యక్తిత్వములో భేదములు ఎట్లా చూడగలము? గతంలో తన వ్యక్తిత్వాన్ని రూఢపరచిన శ్రీకృష్ణుడు భవిష్యత్తులో కూడా దానిని ధృవపరుస్తున్నాడు. తన వ్యక్తిత్వాన్ని పలు రీతులుగా అతడు ధృవపరిచాడు. నిరాకార బ్రహ్మము అతనికి అధీనమై ఉన్నదని ప్రకటింపబడింది. శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని అన్ని చోట్ల నిరూపిస్తూనే వచ్చాడు. అతడిని వ్యక్తిగత చైతన్యంలో ఉన్నట్టి సాధారణ బద్ధ జీవునిగా భావిస్తే భగవద్గీతకు ప్రామాణిక గ్రంథమనే విలువ ఉండదు. 4 మానవ దోషాలతో కూడి ఉండే సాధారణ మనిషి వినదగినదేది బోధించలేడు. గీత అటువంటి గ్రంథానికి అతీతమైనది. ఏ లౌకిక గ్రంథము భగవద్గీతను సాటిరాదు. మనిషి శ్రీకృష్ణుని సాధారణ వ్యక్తిగా భావించగానే గీత తమ సమస్త ప్రాముఖ్యాన్ని కోల్పోతుంది. ఈ శ్లోకంలో చెప్పబడిన బహుత్వం వ్యవహారికమని, అది దేహానికి అన్వయిస్తుందని మాయావాది వాదిస్తాడు. కానీ అటువంటి దేహభావన కడచిన శ్లోకంలో ఇదివరకే ఖండించబడింది. జీవుల దేహభావనను ఖండించిన తరువాత దేహాన్ని గురించిన వ్యవహారిక భావననే శ్రీకృష్ణుడు తిరిగి ఎందుకు ప్రతిపాదిస్తాడు? కనుక వ్యక్తిత్వము ఆధ్యాత్మిక పరిధిలోనే చెప్పబడింది. దీనిని శ్రీ రామానుజాచార్యుల వంటి గొప్ప ఆచార్యులు ధృవపరిచారు. ఈ ఆధ్యాత్మిక వ్యక్తిత్వము భగవద్భక్తులచే అర్థమవుతుందని గీతలో
అనేక చోట్ల స్పష్టంగా పేర్కొనబడింది. భగవంతుడనే విషయంలో శ్రీకృష్ణుని పట్ల అసూయ చూపేవారికి ఈ మహాగ్రంథము ఎప్పటికీ అర్థం కాదు. ఆ భక్తుడు గీతోపదేశాలను తెలుసుకోగోరే పద్ధతి తేనె సీసాను నాకడంతో పోలుతుంది. సీసామూత తీయనిదే మనిషి తేనెను ఆస్వాదించలేడు. అదేవిధంగా భగవద్గీత మహిమను కేవలం భక్తులే అర్థం చేసుకుంటారు, ఇతరులు దానిని ఆస్వాదించలేరు. ఈ విషయం ఈ గ్రంథంలోని 4వ అధ్యాయంలో చెప్పబడింది. అలాగే భగవంతుని ఉనికి పట్లనే అసూయ గలవారు కూడా గీతను తాకలేరు. అందుకే గీతకు మాయావాద వివరణము పూర్ణ సత్యానికి అత్యంత తప్పు వ్యాఖ్యానమే అవుతుంది. మాయావాదులు చేసిన వ్యాఖ్యానాలను చదవకూడదని శ్రీ చైతన్య మహాప్రభువు నిషేధించారు. అటువంటి మాయావాద తత్వ అవగాహనను స్వీకరించేవాడు నిజమైన గీతారహస్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన శక్తినంతా కోల్పోతాడని ఆయన హెచ్చరించారు. వ్యక్తిత్వమనేది భౌతిక జగత్తుకు సంబంధించినదైతే భగవంతుని ఉపదేశం అవసరమే లేదు. వ్యక్తిగత ఆత్మ భగవంతుడు అనే బహుత్వము నిత్య సత్యము. పైన పేర్కొనబడినట్లు ఇది వేదాలచే ధృవపరుచబడింది.